ఇది 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 వాస్తవం కదా, ఇది వాస్తవమే కదా. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేను, అంబేద్కర్ అభిప్రాయం మొదటి నుంచి నిర్దిష్టంగా ఉన్నది. అంబేద్కర్ అభిప్రాయం మొదటి, ఆయన హిందూ దళితుడుగానే పాల్గొన్నాడు ప్రతి చోట. ఆయన ఎన్నికలు నిలబడ్డా హిందూ దళితుడుగా నిలబడ్డాడు రిజర్వేషన్ సీట్ల నుండి. ఆయన ఎక్కడైనా హిందూగానే ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది ఎప్పుడు? అక్టోబర్ 14, 1956లో. ఆ తర్వాత 2 నెలలు కూడా తర్వాతనే చనిపోయాడు. అంటే అంతకుముందు బౌద్ధ మతం తీసుకోవడానికంటే ముందు, అంటే చనిపోవడానికి 2 నెలల ముందు కూడా ఈయన హిందువే కదా. అంబేద్కర్ హిందువునేగా, అఫీషియల్గా హిందువునే కదా. ఎస్సీ రిజర్వేషన్లో హిందూ దళితుడునే చేశారు. ఎస్సీ నియోజకవర్గంలో హిందూ దళితుడు కాకపోతే అప్పటికి బౌద్ధ మతంలో ఉన్నోళ్ళకు కూడా ఎస్సీ హోదా లేదు కదా.